మేడగది మనుషులు ఎవరండి చెప్తామా? మేడగది మనుషులు. ఈరోజు మనము మేడగది గురించి మనం నేర్చుకోబోతున్నాం. మేడగది మనుషుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. సరే, మనందరం కూడాను ఈ ఉదయకాలం నందు మేడ మీద మనుషులుగా ఉండాలని, నీవెందుకు మేడ మీద మనుషులు కాకూడదు? మా ఇంట్లో మేడ మీద నేను చేసుకుంటున్నాను అని మీరు అనొచ్చు, నేను కాదు అని అనడం లేదు. సంఘంతో కూడుకొని సంఘంలో ఉన్న కొంతమంది బిడ్డల కొరకని మనం ప్రార్థన చేయడము అది చాలా ఆశీర్వాదకరమైన సంగతిగా ఉందని మనము నేర్చుకుంటూ ఉన్నాం. సరే, బైబిల్లో నుండి మనం చూద్దాం. దేవుని వాక్యంలో నుండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక దైవజనుడు ఏమన్నాడు అని అంటే, పూర్వకాలమందు మేడగదిని ఇంగ్లీష్లో అప్పర్ రూమ్ అని అంటాం. ఏ రూమ్ అండి? అప్పర్ రూమ్ అని అంటాం. అనగా మేడగదిని ఇంగ్లీష్లో అప్పర్ రూమ్ అంటాం. పూర్వకాలమందు అప్పర్ రూములు ఉన్నాయి, కానీ ఈ కాలమందు అప్పర్ రూములు లేవు, సప్పర్ రూములు ఉన్నాయని అన్నారు. సప్పర్ అంటే డిన్నర్, సప్పర్ అంటే భోజనం. పూర్వకాలమందు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, ఈ కాలమందు బాగా ఫుడ్ తినే వాళ్ళు ఉన్నారు అని అన్నారు. మనము భోజనం వద్దని దేవుడు చెప్పడం లేదు, కానీ అప్పర్ రూమ్ ప్రేయర్ ఫెలోషిప్ అని ఒక సంఘం కూడా మన 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 జంట నగరాల్లో ఉంది. సరే, నేను దేవుని వాక్యంలో నుండి మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు చూడండి, 14వ అధ్యాయము మార్కు శుభవార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి బైబిల్ ఓపెన్ చేయండి, చూడండి. అండర్లైన్ కూడా మీరు చేసుకునండి. అక్కడ యేసు ప్రభుల వారు తన శిష్యులతో చెప్పారు, మీరు బయటికి వెళ్ళండి. ఒక ఆయన బుంగలో నీళ్లు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ బుంగలో నీళ్లు తీసుకుని వెళ్ళే ఆయన తోటి మీరు వెళ్ళండి. ఆయన మీకు ఒక మంచి ఇల్లు చూపిస్తాడు. ఇది మా యజమాని భోజనం చేయడానికని ఈ అప్పర్ రూమ్ కావాలి అని అడగమని చెప్పారు. చూడండి 14-15 చదువుదామా? అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచడానికి చెప్పానని బైబిల్లో మనం చూస్తున్నాం. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప ఏ గదటండి? మేడగది. చెప్దాం, ఏ గది అండి? మేడగది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేడగదిలో ఉంటే కొంచెం విశ్రాంతే. ఒక ఆయన అన్నాడు, క్రింద ఉండడం నాకు ఇష్టం లేదండి అని అన్నాడు. ఎందుకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండడం ఇష్టం లేదంటే, పోస్ట్ వాళ్ళు వస్తారు, అడ్రస్లు అడుగుతారు. ఇంకెవరన్నా వస్తారు, 5th ఫ్లోర్లో ఉన్న వాళ్ళ అడ్రస్లు అడుగుతారు. ఈ బాధ అంతా ఎందుకండి? 2వ ఫ్లోర్లో అయినా 3వ ఫ్లోర్లో అయినా ఉంటానని ఒక ఆయన అన్నాడు. మేము కూడా 2nd ఫ్లోర్లోనే ఉన్నాము, 2వ ఫ్లోర్లోనే 202 మా డోర్ నంబర్ 202 2nd ఫ్లోర్లో ఉన్నాం. అప్పర్ రూమ్లోనే మేము ఉన్నాం. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభులు వారు అన్నారు, ఆ వ్యక్తి వెంట మీరు వెళ్ళండి. వెళితే అక్కడ అంటున్నాడు, అతడు సామాగ్రితో అనగా మంచి ప్లేట్స్తో నింపబడి ఉంటుంది, మంచి గ్లాసులతో నింపబడి ఉంటుంది, మంచి టేబుల్ అక్కడ ఉంటుంది అని కూడా ఆయన చెప్పడము జరిగింది. ఆ మేడగది పెద్ద మేడగది. చూడండి, ఎవరైనా ఒక సన్యాసులు మన ఇంటికి వస్తే, ఒక సన్యాసి లాంటి వ్యక్తులు ఆయన శిష్యులు మన ఇంటికి వస్తే మనము ఇలాగున చేయగలుగుతామా? ఈ సన్యాసికి ఎందుకు ఇంత మంచి గది అని మనం అనుకుంటాం కదా. మీరు చూడండి, సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది వాళ్ళు మీకు చూపిస్తారు. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధం చేయండి. పస్కా అనే భోజనాన్ని మనం అక్కడ చేద్దాము అంటున్నారు. చూడండి, ఇంటి వాళ్ళు యేసు ప్రభుని ఎంత ప్రేమించారో మీరు గమనించండి. ఒకవేళ ఇలాంటి ఏమీ లేని వాళ్ళు మన ఇంటికి వస్తే ఆ గ్లాసులు, ఎంగిల్ గ్లాసులు అక్కడ పడేస్తామేమో, ఎంగిల్ ప్లేట్లు అక్కడ పడేస్తామేమో, అశుభ్రంగా పెడతామేమో మనం. కానీ ఇంటి వాళ్ళు రాజు యేసు ప్రభులు వారు వస్తున్నారని చెప్పి ఒక మేడగదిని వారు సిద్ధం చేసి ప్రభువుకు అప్పగించారు. ప్రభువా, మీరు వెళ్ళండి, ఆ మేడగదిలోకి వెళ్ళండి, మీరు భోజనం చేయండి అంటే ఆయన 12 మంది శిష్యులు అక్కడికి వెళ్ళినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దీన్ని మనం ఏమని చెప్పుకుంటున్నామంటే, మేడగదిలో అంతిమ భోజనం, ఆఖరి భోజనం ఇది. యేసు ప్రభు పరలోకానికి వాళ్ళకి ముందు లాస్ట్ సప్పర్ ఇది, ఆఖరి భోజనం. యేసు ప్రభు ఇంకా చచ్చిపోలేదు. ఆయన వాళ్ళకి ద్రాక్షరసం ఇచ్చి ఏమన్నాడంటే, ఇది నా రక్తము అని చెప్పాడు. ఇంకా అప్పటికి ఆయన రక్తంలో కార్చలేదు. రెండవది, ఇది నా శరీరము అని అన్నాడు. బ్రెడ్ ఇచ్చి ఇది నా శరీరము అని అన్నాడు. ఇంకా అప్పటికి ఆయన
చచ్చిపోలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తము, ఇది తీసుకోనండి, మీరు స్వీకరించండి, నేను ఇదే ఆఖరి భోజనం మీతో కలిసి నేను చేయడం అని. అప్పుడు అందరికీ ఆయన బల్ల ఇస్తూ ఉన్నప్పుడు ఆ యేసు ప్రభువులు వారు అన్నారు, ఈ రాత్రి మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నారు. అందరూ భయపడ్డారు. ఎవరు ప్రభుని పట్టిస్తారు, ఎవరు ప్రభుని అమ్మేస్తున్నారు? అందరూ భయపడ్డారు. అందరూ అడిగారు, ప్రభువా నేనా, ప్రభువా నేనా, ప్రభువా నేనా? యూదా ఇస్కరియోతు కూడా అడిగారు. ఆయన అన్నాడు, నేను ఎవరికైతే ఈ రొట్టె ముక్కను అందిస్తున్నానో ఆ వ్యక్తే నన్ను పట్టించబోతున్నారని. ఆ లాస్ట్ టేబుల్ దగ్గర నుండి యూదా బయటికి వెళ్ళిపోయాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ లాస్ట్ సప్పర్ దగ్గర, ఆ బల్ల దగ్గర, ఈ బల్ల దగ్గర యూదా ఇస్కరియోతు లేడు. అయితే బైబిల్లో ఏం రాయబడిందంటే అతడు చీకటిలోనికి ప్రవేశించాడని రాయబడింది. అతడు చీకటిలోనికి వెళ్ళిపోయాడని బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, యేసు ప్రభుల వారు ఒక ప్రవక్త. ఆయన ముందే ఒక కొండ పట్టుకొని వెళ్ళే ఆయన సంగతి చెప్పాడు. ముందే గది గురించి ఆయన చెప్పాడు. ముందే సామాగ్రితో సిద్ధపరచబడినటువంటి గది గురించి ఆయన చెప్పాడు. ముందే ఎవరు పట్టిస్తారో వాళ్ళ గురించి కూడా యేసు ప్రభులు వారు చెప్పారు. నీళ్ళ కొండ తీసుకొని పోయే వాళ్ళ గురించి ముందే ప్రభువుకు తెలిసిందని అంటే ఆయన ఎంత గొప్ప ప్రవక్తనో మనము చూస్తున్నాం. దేవుని వాక్యంలో ఈ 14:14లో ఒక చిన్న మాట ఉంది చూడండి, విడిది గది అని ఉంది. ఏ గది అండి? విడిది గది. మళ్ళీ చెప్దాం, ఏ గది అమ్మా? విడిది గది అని ఉంది. విడిది గది అంటే పెళ్ళోళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు 2 దినాలు ఉంటారు కదా, వాళ్ళు మనల్ని అడుగుతారు, మా విడిది గది ఎక్కడ? విడిది గదిలో మనం నెలంతా ఉండం. విడిది గదిలో 5 సంవత్సరాలు మనం ఉండం, 6 సంవత్సరాలు మనం ఉండం. విడిది గది అంటే ఆ పెళ్ళయ్యేంత వరకు అక్కడ ఉంటాం. అక్కడ నుండి మన ఇంటికి మనము వెళ్ళిపోతాం. అది కేవలము విడిది గది మాత్రమే. అది కేవలం ఒక రాత్రికి మాత్రమే ఇవ్వబడింది. మేడ గదిలో అంతిమ భోజనాన్ని ప్రభు జరిగించి వారితో మాట్లాడి, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, నా శిలువ కార్యం ఉంది, ఇవన్నీ కూడాను వారితో చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మేడగది మనుషులు బల్ల సమీపిస్తూ ఉన్నారు. లాస్ట్ టేబుల్ దగ్గరికి వచ్చారు. రొట్టె తీసుకున్నారు, ద్రాక్షలు తీసుకున్నారు. ఈ దినం నీవు ఒకవేళ మేడగది మనిషి అయితే నువ్వు బల్ల సమీపించావా? నువ్వు నిజంగానే మేడగది మనిషివేనా? మేడగది మనుషులు ఏం చేస్తారు? 10:30 గంటలకే వచ్చి బల్ల దగ్గర ఉంటారు. 10:30 గంటలకు వచ్చి ద్రాక్షరసం తీసుకుంటారు. 10:30కే వచ్చి ఇదిగో రొట్టె తీసుకొని ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. నీవు ఇంకా బల్ల సమీపించకుండా సంవత్సరం అయిందో, 2 సంవత్సరాలు అయిందో, 1 year అయిందో నాకు తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? నువ్వు మేడగది మనిషి అయితే ప్రభు బల్ల దగ్గరికి వస్తావు. మేడగది మనిషి కాకపోతే ఎప్పుడూ కూడాను నువ్వు లాస్ట్ టేబుల్ దగ్గరికి రాలేవు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. పెద్దవాళ్లే, బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళే బల్ల తీసుకోకుండా కళ్ళు మూసుకొని చేతులు జోడించుకొని బల్ల తీసుకోమని పరిచారకులు అడిగితే ఇట్లా అంటారు, వద్దు అని. బల్ల సమీపించాలి. అవును, ఎవరితో మాటలు లేవు, ఇంటికి వెళ్ళాక మాట్లాడండి. ఎవరితో సమాధానం లేదు, ఇంటికి వెళ్ళాక సమాధాన పడండి. మామతో సమాధానం లేదు, ఇంటికి వెళ్ళాక సమాధాన పడండి. అత్తమ్మతో సమాధానం లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత సమాధాన పడండి. బల్ల దగ్గర వచ్చినప్పుడు సరి చేసుకోవడం మంచిదే. రెండవ మేడగది చూద్దాం. ఒకటి, మేడగదిలో అంతిమ భోజనాన్ని ప్రభు జరిగించారు. వారందరూ కూడాను మేడగది మనుషులే, ఒక్క యూదా ఇస్కరియోతు తప్ప. రెండవ మేడగది గురించి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 13-14 వచనాలని మనం గమనిద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 13-14 వచనాలని మనం చూద్దాం. అందరం చదువుదామా దయచేసి? 13-14. వారు ఆ పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుకుండిరి అని బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒకటి, మేడగదిలో అంతిమ భోజనాన్ని వాళ్ళు జరిగించారు.
రెండవ మేడగదిలో ఆ బైబిల్లో మనం చూస్తున్నాము, దేవుని వాక్యంలో వారు ఆ మేడగదిలో ఉండి మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? ప్రార్థన. మనందరికీ మేడగదులు ఉన్నాయి, కానీ ప్రార్థన చేస్తూ ఉన్నామా? నేను పాస్టమ్మ గారు చాలా గృహప్రవేశాలు చేశాం. మరి వాళ్ళు మాకు చెప్తారు, అయ్యా ఇది వంటగది ప్రార్థన చేయండి అంటారు, అలాగనే పడక గది ప్రార్థన చేయమంటారు, పిల్లల పడక గది ప్రార్థన చేయమంటారు, పెద్దోళ్ళ పడక గది ప్రార్థన చేయమంటారు, టీవీకి ఒక విశాలమైనటువంటి ఒక గది ఉంటుంది. అలాగనే ఒకళ్ళైతే వాళ్ళ అమ్మ ముసలామ 80-85 సంవత్సరాలు ఉంటుంది, పైన ఒక చిన్న గది కట్టి ఆమెను అక్కడ పడేశారు. అది వృద్ధుల అంటే హోమ్ ఫర్ ద ఏజ్డ్ అనుకుందాం. ఆ వృద్ధులకి ఒక రూమ్ ఇచ్చేశారు. అన్ని రూములు ఉంటాయి మన ఇంట్లో. వంట గది ఉంటుంది, పడక గది ఉంటుంది, పిల్లల గది ఉంటుంది, టీవీ గది ఉంటుంది. అలాగనే ప్రియమైన బిడ్డలారా, ఈ గదులన్నీ ఉంటాయి, కానీ ఎవరు కూడాను పాస్టర్ గారు ఇది ప్రార్థన గదండి, ఇక్కడ ప్రార్థన చేయండి అన్నవాళ్ళు నాకు ఎవరు కనపడలేదండి. నీ ఇల్లు కట్టుకుంటే నీకేముండాలండి? ప్రార్థన గది ఉండాలి. మేము ఒక చిన్న గుడిసెలోకి వెళ్ళాం. కృపమ్మ గారని ఇక్కడ ప్రేయర్కి వచ్చేది. ఆమె అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంది. చిన్న గుడిసెనే, ఆ ఇంటిలో ఒక 2 పడుకోవచ్చు భార్య భర్తలు, అంతకంటే పెద్ద ఇల్లు ఏం లేదు. ఆ పైన తడికలు గిడికలు అన్నీ ఉన్నాయి. అక్కడ మూల ఒక ఆమె ఏం చేసిందంటే కొన్ని ఇటుకరాళ్ళు పెట్టింది. ఆ ఇటుకరాళ్ళ మధ్యలో ఒక చిన్న చాప పెట్టుకుంది. నేను అన్నా, ఏంటమ్మా ఇటుకరాళ్ళు అంటే, సన్నిధి కదయ్యా ఇది, మా బైబిల్ మిషన్లో మాకు తప్పనిసరిగా సన్నిధి గది ఉండాలయ్యా అని చెప్పింది. ఎంత సంతోషం అనిపించింది అని అంటే, ఒకవేళ దేవుడు మీకు కానీ ఒక మంచి ఇల్లు అనుగ్రహిస్తే ఒక సన్నిధి గది, ఒక ప్రార్థన గది మీరు ఉంచుకుంటే అది మంచిదే అని నేను మనవి చేస్తున్నాను. మేడగదిలో వారు భోజనం చేశారు. ఆ పస్కా భోజనాన్ని వాళ్ళు చేశారు. ప్రభు ఆయన శిష్యులు మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతమంది అక్కడ ఉన్నారు? 11 మంది అక్కడ ఉన్నారు. యేసుస్వామి శిష్యులు. మరియమ్మ కూడా అక్కడ ఉంది. చూడండి, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? యేసు ప్రభువుల వారు నా కొడుకే కదా, నా కొడుకు నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని ఆమె అనుకోలేదు. ఆమె శిష్యులు అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. నేను ఒక మాట చెప్తానండి. ఆ మాట ఏంటంటే, సాక్ష్యం చెప్పే వాళ్ళని అందరూ చూస్తారు, పాట పాడే వాళ్ళని అందరూ చూస్తారు కదండి, అవునా కాదా? అలాగని ఏదన్నా ప్రసంగం చేసే వాళ్ళని అందరూ చూస్తారు, ప్రార్థన చేసే వాళ్ళని ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను ఎవరు చూస్తారండి? దేవుడే చూస్తాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుడు చూచేది ఏంటి అని అంటే మన ప్రార్థన. అందుకే నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఏదైనా ఒక టైంలో మన ఎవరిద్దరు, ఒక తల్లి ఒక పాప వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకొని ఫంక్షన్కి వెళ్ళారని నేను విన్నాను. నేను దేవుడికి వందనాలు చెప్పాను. ఎందుకంటే దేవుడు మనకు ఒక మేడగది ఇచ్చాడు. ఆ మేడగది ఈ బేతని అనే ఆ మేడగది. ఈ మేడగదిలోనికి రండి. ఇదేమి అప్పర్ రూమ్ ఏమి కాదు, ఫస్ట్ ఫ్లోర్లో ఇదేమి లేదు. ప్రార్థనను మనం ప్రేమిస్తే దేవుడు మనకి ఏం అవసరమో అవన్నీ కూడా అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే నేను చాలా చెప్పగలుగుతాను. ఒకసారి కర్ఫ్యూ విధించారు. మా ఇంట్లో అన్నం లేదు. నేను పాస్టమ్మ గారు మాత్రమే కొత్తగా పెళ్ళైంది. బండమశ్రమలో ఒక చిన్న గది తీసుకొని ఉన్నాము. 2-3 దినాలు బయటికి వెళ్ళలేదు. పప్పు లేదు, ఉప్పు లేదు, కారం లేదు, బియ్యం ఏమీ లేవు, డబ్బులు కూడా లేవు. నీళ్లు తాగుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ఒక కొండలో పెట్టుకొని నీళ్ళు ఒక అర్ధగంట గంట సేపు ఈ కర్ఫ్యూ సడలిచ్చారు. ఎవరో మా ఇంటి డోర్ కొట్టారు. డోర్ ఓపెన్ చేశాం. మాకు తెలిసిన మా చిన్ననాటి ఫ్రెండ్ మైకిల్ అన్న ఒక ఆయన వచ్చి, టైం లేదు, కర్ఫ్యూ మళ్ళీ పొడిగిస్తారేమో, అమ్మ మీకిమ్మని డబ్బు పంపించిందని ఇచ్చి వెళ్ళారు.
తొందరగా వెళ్ళాం, కొన్ని బియ్యం కొంత పప్పు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం, ప్రార్థనే చేసుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, మేడ గదిలో అలాంటి అద్భుతాలను దేవుడు కోవల్లగా మా జీవితంలో జరిగించాడు. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది వేరు లాంటిది. వేరు మీకు తెలుసు కదా, పైన పువ్వులు మాత్రమే మనం చూడగలుగుతాం, పైన ఆకులు మాత్రమే మనం చూడగలుగుతాం, పైన ఈ కొమ్మలు మాత్రమే మనం చూడగలుగుతాం, పైన పిందెలు మాత్రమే, కాయలు మాత్రమే మనం చూడగలుగుతాం. కానీ లోపల ఏమి ఉంది అని అంటే వేర్లు ఉన్నాయి. చెప్తామండి, ఏమున్నాయండి? వేర్లు ఉన్నాయి. ఆ వేరులే ప్రార్థన, ఆ వేరులే ప్రార్థన. నీ కుమారుడు ఒక పువ్వులాగా పుష్పించాలంటే, నీ కుమారుడు ఫలించాలి అని అంటే వేరు కలిగి ఉండాలని మనము నేర్చుకుంటున్నాం. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. 2 విషయాలు మనం గమనించాం. ఒకటి, మేడగదిలో అంతిమ భోజనం, ఆఖరి భోజనం యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు జరిగించారు. రెండవది, మేడగదిలో వారు ప్రార్థన చేసుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. 11 మంది మరియమ్మతో కలిసి 12 మంది వారు ప్రార్థన చేసుకున్నట్టుగా బైబిల్లో మనం గమనిస్తున్నాం. 3వ విషయాన్ని మనం చూద్దాం. దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. విడిది గదే, కానీ ఆ విడిది గది ప్రార్థనా గది అయిపోయింది. విడిది గది ప్రార్థనా గది అయిపోయింది. ఇప్పుడు చూడండి, 3వది 2:4 చదువుదాం అందరము. 2:4 అపోస్తుల కార్యములు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని బైబిల్లో చూస్తున్నాం. నాతో కలిసి మాట చెప్పండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది పెంతెకోస్తు దినం. యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత, ఆ పస్కా పండుగ తర్వాత 50 దినాలకి ఈ పండుగ వస్తుంది. ఆ పండుగ దినాన, ఆ పెంతెకోస్తు దినాన, పెంతెకోస్తు అంటే 50 అనే భావం ఉంది. ఆ 50వ రోజున వాళ్ళు, ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? 50వ దినాన ఆ గదిలో ఉండి వారు ఆత్మను పొందుకున్నారు. ఇంతకుముందు 12 మంది మాత్రమే అక్కడ ఉన్నారు, మరియమ్మతో కూడా 11, 12 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 120 మంది ఆ గదిలో ఉండి వారందరికీ ఆత్మ నింపబడింది. వారందరూ ఆత్మ చేత నింపబడ్డట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి, విడిది గదే అది ప్రార్థనా గది అయింది. 3వది విడిది గదే అది ఆత్మ చేత వారు నింపబడ్డారు. ఈ గది ఇప్పటికి కూడా ఉందండి. మీరు ఇశ్రాయేల్ దేశానికి వెళితే ఆ గది చూస్తారు. నేను పాస్టమ్మ గారి కూడా వెళ్ళాం. తెల్లని పెయింట్ వేశారు. అక్కడ ఏ విధమైన శబ్దము ఏమి లేదు, చాలా నిశ్శబ్దంగా అందరూ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. ఎంత చక్కగా ఆ ఇల్లు ఉందో. అది యెరూషలేము మరియమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి, జాన్ మార్క్ వాళ్ళ ఇల్లు, మార్క్ సువార్త రాసిన ఆయన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇల్లు. ఆ ఇంటిలో వాళ్ళు ఉండి ఆత్మ చేత వాళ్ళు నింపబడ్డారు. చూడండి, మేడగదిలో ఎన్ని అద్భుతాలు జరిగాయో. మేడగదిలో వారు ఆహారాన్ని భోంచేశారు, మేడగదిలో వారు ప్రార్థన చేసుకున్నారు, మేడగదిలో పరిశుద్ధాత్మను పొందినట్టుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. టెక్సాస్ రాష్ట్రానికి నేను వెళ్ళాను, డల్లాస్కి నేను వెళ్ళాను. ఒక చిన్న బర్త్డే పార్టీ జరిగింది. నేను ఆ రాత్రి అక్కడ ఉండాలి, ఆ మరుసటి దినం కూడా నేను అక్కడ ఉండాలి. బర్త్డే అంతా అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఆయన ఆ టెక్సాస్లో ఉన్నాడు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు, ఇది చాలా పెద్ద హోటలు, మీరు ఇక్కడ ఉండాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మిమ్మల్ని ఎవరు పిలుచుకొచ్చారో మాకు తెలియదు, వాళ్ళకు కూడా డబ్బు ఖర్చు అవుతుంది. మా ఇంటికి రండి, ఒక మేడ గది ఖాళీగా ఉంది, అది దేవుని సేవకుల కొరకని మేము ఉంచిపెట్టామండి, మీరు రండి అని అన్నారు. సరే, నేను ఆయనతోటి అక్కడికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఒక చిన్న బెడ్ మాత్రమే ఉంది, చాప మాత్రమే ఉంది, ఒక చిన్న బల్ల మాత్రమే ఉంది. అయ్యా, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేసుకోవచ్చు, మీరు ఇక్కడ ఉండి ధ్యానం చేసుకోవచ్చు. ఈ గదిలోనికి మేము ఎవరు రాము. మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు కిందకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి మీరు భోజనం చేయొచ్చు. ఈ రోజు కూడా
ఆ గది నాకు జ్ఞాపకం ఉంది. అది దేవుని సేవకులు మాత్రమే కేటాయించి ఉన్నారు. ఈ దినానికి కూడా ఆ గది నాకు జ్ఞాపకం ఉంది. ఆ గదిలో నేనున్న విషయాన్ని నేను మనసులోకి తెచ్చుకుంటూ ఉన్నాను. మేడ గదిలో వారు పరిశుద్ధాత్మను పొందినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అప్పుడు పేతురు గారు వాక్యం చెప్పాడు. అంతకుముందు పేతురు గారు ఊరికే భయపడేవాడు. అంతకుముందు పేతురు గారు మీకు తెలుసు కదండి, అబద్ధాలు కూడా చెప్పాడు. ఒక చిన్న అమ్మాయి ముందు యేసు అంటే ఎవరో మాకు తెలియదు, యేసు అంటే ఎవరో మాకు తెలియదు అని ఆ సైనికుల ముందు అదంతా అబద్ధం చెప్పినటువంటి వాడు ఇప్పుడు ఆత్మచేత నింపబడ్డాడు. ఆయన నిలవబడి దేవుని వాక్యం చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆత్మచేత ఆయన నింపబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో యోవేలులో ఏముంది? మీ దాసుల మీద నేను పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని అన్నాడు. మీ దాసురాండ్ర మీద నేను పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానన్నాడు. మనుషులందరి మీద నేను కుమ్మరిస్తానన్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టి పేతురు మీద కూడా ఆత్మ వచ్చినప్పుడు పేతురు దేవుని వాక్యాన్ని చెప్పాడు. గమనించండి, పేతురు ప్రభు వాక్యాన్ని చెప్పారు. ప్రభు వాక్యాన్ని చెప్పినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారో మీకు గుర్తుందా అండి? ఇంచుమించు 3,000 మంది. మళ్ళీ చెప్దామా? ఎంతమంది అండి? 3. ఇంకోసారి చెప్దామా? 3,000 మంది. ఒక్క ప్రసంగానికి ఎన్ని చేపలు పడ్డాయండి? 3,000. చెప్దామా ఎన్ని చేపలండి? చేపలంటే చేపలు కాదండి, చేపలంటే మనుషులు. ఒక ఆయన అన్నాడు, నేను 6,000 ప్రసంగాలు చేశాను అన్నాడు. 6,000 ప్రసంగాలు చేస్తే ఒక్క చేపన్నా పడిందా? అది చెప్పట్లే ఆయన. కానీ పేతురు గారు ఒక్క ప్రసంగం చేస్తే ఎంతమంది రక్షణలోనికి వచ్చారు? 3,000 మంది. వారు అపోస్తుల బోధ యందును, సహవాసం అందను, రొట్టె విరిచి అందను, ప్రార్థించుటి అందను ఎడ తెగక ఉందిరని బైబిల్లో మనం చూస్తున్నాం. 3 విషయాలు మనం గమనించాం. అంతిమ భోజనాన్ని మేడగదిలో వాళ్ళు చేశారు. 2వది మేడగదిలో వారు ప్రార్థన చేశారు. 3వది మేడగదిలో వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా యేసుప్రభువు వారు పైకి వెళ్ళడము, పరిశుద్ధాత్ముడు కిందకి రావడము జరిగింది. ఇంకొక మాట, 1-2 మాటలు చెప్తాను, దయచేసి బైబిల్లో నన్ను చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో మీరు చూడండి. 9వ అధ్యాయంలో ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి అని అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 37వ వచనములో దోర్కా గురించి రాయబడి ఉంది. దోర్కా అంటే లేడీ. ఆమెకు 2 పేర్లు ఉన్నాయి. నాతో కలిసి మాట చెప్తారా? ఆ దినముల యందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. చూసారా? ఆమె చనిపోయింది. ఆమె చాలా మంచి భక్తి కలిగింది. బైబిల్లో ఏమని రాయబడిందంటే, యొప్పేలో తబీతా అనే శిష్యురాలు ఉంది. ఆ యొప్పేలో దొరకా అనే శిష్యురాలు ఉంది. ఆమె ఒక డిసైపుల్, ఆమె శిష్యురాలు అని అంటే మీకు నేను మనవి చేస్తున్నాను, క్రైస్తవులు వేరు, శిష్యులు వేరు. చెప్దామండి, క్రైస్తవులు వేరు, శిష్యులు వేరు. క్రైస్తవులు ఆదివారం వచ్చి ఈ బల్ల సమీపించి కానకేదో వేసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆదివారం వస్తారు. వాళ్ళని ఏమని పిలుస్తున్నామండి? క్రైస్తవులు. చెప్పండి, ఏమని పిలుస్తున్నా? ఓన్లీ సండే కనపడ్డ వాళ్ళే క్రైస్తవులు. శిష్యులు అలా కాదండి, రోజు మందిరానికి వస్తారు, రోజు ప్రార్థన చేసుకుంటారు, రోజు సువార్తకు వెళ్తారు. పాస్టమ్మ గారు చెప్పారు కదా, మీలో ఆశ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేర్లు ఇవ్వండి, పరిచర్యలో మీరు వాడబడండి. ఒట్టిగా రావడం పోవడం ఇది క్రైస్తవుల పద్ధతి. కానీ శిష్యులు అలా కాదండి, రోజు పని కలిగి ఉంటారు. ప్రతి దినం వాళ్ళ శిష్యులు అని అంట. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు క్రైస్తవుడువా, శిష్యుడువా? చెప్పండి ఒకసారి. మీరు శిష్యులైతే మంచిదే. ప్రభు ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్సం పొందిన వారికి మీరు బాప్తిసాలు ఇవ్వండి, ఆ సర్వజనులను శిష్యులుగా చేయమని అన్నాడు. కానీ క్రైస్తవులు చేయమని అనలేదు. క్రైస్తవుడు నెలకొకసారి గుడికి వస్తాడు. క్రైస్తవుడు ఏదో చిల్లర డబ్బులు తెచ్చి ఇక్కడ పడేసిపోతాడు. శిష్యుడు అలా కాదండి. నేను శిష్యుడిని, నేను ధైర్యంగా చెప్పుకుంటాను. ఎందుకు అనంటే, ఒకసారి మాసలామణి గారి దగ్గరికి
ఒక బ్రాహ్మణ క్రైస్తవుడు వచ్చాడట. బ్రాహ్మణ క్రైస్తవుడు వస్తే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణ క్రైస్తవుడు పంచగట్టుకొని మన రాజశేఖర రెడ్డి గారిలాగా కండవ గండి వేసుకొని వస్తే మాసిలమణి గారు ఆయన అడిగారట, ఏమండి మీరు క్రైస్తవులా అని అడిగారట. ఆ బ్రాహ్మణ క్రైస్తవుడు అన్నాడట, నేను క్రైస్తవుని కాదండి అని అన్నారట. అదేంటండి మీ దగ్గర పెద్ద బైబిల్ ఉంది, క్రైస్తవుని కాదంటున్నారు ఏంటంటే, నేను క్రిస్టియన్ కాదండి, నేను డిసైపుల్ని అని అన్నాడట. నేను శిష్యుని. అంటే ఏంటి వ్యత్యాసం? క్రైస్తవుడు ఆదివారమే కనపడతారు. మీలో చాలామంది సండే తప్ప మళ్ళీ మధ్యలో ఎప్పుడు మీరు కనపడరు. శుక్రవారం కనపడరు, శనివారం కనపడరు. కానీ శిష్యుడు ఏం చేస్తాడంటే ప్రతి ఉపవాస ప్రార్థనకు వస్తాడు. శిష్యుడు ఏం చేస్తాడంటే ప్రతి ఫ్రైడే ఇక్కడ కనపడతాడు. శిష్యుడు ఏం చేస్తాడు అంటే బలను సమీపిస్తాడు. ఇక్కడ మీరు చూడండి, పేతురు ఆత్మ చేత నింపబడి వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది బాప్తిసాలు ఎవరిచ్చారో మనకి తెలియదండి. అంతమందికి బాప్తిసాలు ఇచ్చారో ఎవరిచ్చారో మనకి బహుశా అందరూ కలిపి 11 మంది ఇచ్చారేమో. ఇంకో మాట మనం చూద్దాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తబిత ఆమె శిష్యురాలుగా ఉంది. దోర్క ఆమె శిష్యురాలుగా ఉంది. యోప్పేలో ఆమె ఉందని బైబిల్లో చూస్తున్నాం. ఆమె చచ్చిపోయిన తర్వాత ఏం చేశారండి? ఆమెను ఏం చేశారట? స్నానం చేపించి మంచం మీద పడుకోబెట్టారు. మీరు మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఫస్ట్ స్నానం చేయించాలి. వాక్యములు అలా రాయబడి ఉంది. మనము స్నానాలు చేయించకుండా నేరుగా సమాధులతో తీసుకెళ్ళడానికి వీలు లేదు. అది బైబిల్లోనే ఉంది, నేను చెప్పే మాట కాదు. కొంతమంది అంటారయ్యా స్నానం లేకపోతే మట్టే కదా, మట్టిలో పడేయడమే కదా అని అంటారు. కానీ బైబిల్లో అలా రాసింది. ఒకవేళ నాన్న చచ్చిపోయాడా, అమ్మ చనిపోయిందా, అలా ఎవరన్నా ప్రమాదం అట్లా ఉంటే స్నానం చేయించి మేడగదిలో ఆమెను పడుకోబెట్టారు. ఏ గదండి? మేడగదిలో. పేతురు గారు పక్క పౌరులో ఉన్నాడు. పేతురు గారిని పిలిచారు, అయ్యా రండి, దోర్కాకి మరణము సంభవించింది రండి అన్నప్పుడు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడంతా ఏడ్చేవాళ్ళు, గొల్లు పెట్టేవాళ్ళు ఉంటాయి. వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. ఎవరు వద్దు ఇక్కడ, ఈ శవం దగ్గర ఎవరు ఉండొద్దు అన్నారు. ఎందుకు ఉండొద్దు అన్నారు? అక్కడ ఈయన ప్రార్థన చేస్తుంటే, ప్రభువా ఇదిగో ఈ దోర్కాను మీరు లేపండి అయ్యా, ఈ దోర్క బ్రతికేలాగా చేయండి అంటే వాళ్ళు చెవులు కోరుకుంటారు. ఏమన్నా అబ్బో పెద్ద ప్రార్థనే చేస్తున్నాడు కదా భక్తుడు అని విమర్శిస్తారు. అందుకని ఆయన ఏం చేశాడు? పేతురు గారు అందరినీ బయటికి పంపించి తలుపు పెట్టేశాడు. గమనించారా? మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎవరు మన దగ్గర ఉన్న అవసరం లేదు. ఒకవేళ నీ భర్త అయితే పర్లేదు, నీ భార్య అయితే పర్వాలేదు, ఆయన ఒంటరిగా అక్కడ నుండి ప్రార్థన చేసి ఆమె కొరకు ప్రార్థన చేశాడు. చూడండి, అందరినీ బయటికి పంపివేసి మోకాళ్ళలోని ప్రార్థన చేసి ఆమె బ్రతికిన తర్వాత ఆమెను చనిపోయిన ఆమెను పరిశుద్ధులైన 9:41 చూడండి, 9:45 ఎవరికి అప్పగిచ్చారట అండి? మీరు చెప్పండి. 9:41 అపొస్తలుల కార్యంలో ఎవరికి అప్పగిచ్చాడు ఆమెని? పరిశుద్ధులైన విధవరాండ్ర. చెప్పండి, పరిశుద్ధులైన విధవరాండ్రకు అప్పగించాడు. అందరికీ అప్పగించలేదు. విధవరాండ్రు అక్కడ ఉన్నారు, పరిశుద్ధులకే అప్పగించారు. ఈ దినాలలో విధవరాండ్రు పరిశుద్ధులుగా లేరు. అందుకని అపరిశుద్ధులైన విధవరాండ్రకి అప్పగించబడలేదు. కానీ పరిశుద్ధులైనటువంటి విధవరాండ్రకు అప్పగిస్తే ఆ గ్రామాల్లో అందరూ ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా రక్షణలోనికి వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మేడగదిలో వారు పస్కా భోజనం చేశారు. మేడగదిలో వారు ప్రార్థన చేశారు. మేడగదిలో వారు పరిశుద్ధాత్మను పొందారు. మేడగదిలో అద్భుతాలు జరిగాయి. చెప్దాం, ఏం జరిగాయండి? అద్భుతం. దోర్క ఆ మరణంలో నుండి బయటికి వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అల్లులో చెప్దామండి. చూడండి, మేడగదిలో ఎన్ని అద్భుత కార్యాలు జరిగాయో. నువ్వు మేడగది మనిషి అయితే నీటిలో కూడా ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. ప్రభువా నా కుమారుడు బాగలేదు, అద్భుతం జరిగిస్తాడు. తండ్రి నా తల్లి బాగలేదు, అద్భుతం జరిగిస్తాడు. నీ విధాన అనారోగ్యంలో ఉన్నావు, నువ్వు ఒకవేళ మేడగది మనిషి అయితే పేతురులాగా నీవు కూడా మోకాళ్ళ మీద ఉండి ఒంటరిగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 10వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడండి. ఆ మాట చదువుదామా? మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు
పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కాను. ఎక్కడికి ఎక్కాడటండి? మిద్దె మీద, అంటే మేడగదే కదా, అప్పర్ రూమ్కి వెళ్ళిపోయాడు పేతురు గారు. గమనించారా? అప్పుడే కొర్నేలు దగ్గర నుండి కొంతమంది మనుషులు వచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఆకలిగా ఉంది, మంచి ఆకలి పేతురు గారికి అయింది. ఈయన ప్రార్థన చేసే టైం చూడండి, ఎన్ని గంటలకు ప్రార్థన చేస్తున్నాడండి? 12 గంటలకి. 12 గంటలకు నువ్వేం చేస్తావు చెప్పండి? మంచిగా గుర్రపెట్టి నిద్రపోతాం కదండి 12 గంటలకి ఆకలి అయ్యే టైంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? మేడగది మీద, మిద్దె మీద ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. కింద వద్దనుకున్నాడు. కింద మనుషులు ఉన్నారు, కింద బంధువులు ఉన్నారు, కింద విశ్వాసులు ఉన్నారు. పైకి వెళ్ళి ప్రార్థన చేయాలనుకున్నాడు. ఆయనకు ఒక దర్శనం కలిగిందండి. మేడగదిలో దర్శనం కలిగింది, ఒక విజన్ కలిగింది. ఎవరికైనా గుర్తుందా ఆ దర్శనం ఏంటో? ఎవరికైనా గుర్తుందా? పేతురు గారికి ఒక బట్ట, 4 చెంగులు ఉన్న ఒక బట్ట ఇట్లా ఆకాశం నుండి ఇలా కిందకి దిగింది, ఆయన ముందుకు దిగింది. అందులో 3 ఉన్నాయి. ఏంటంటే చతుష్పాద జంతువులు. అంటే చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళు ఉన్న జంతువులు. వెరీ గుడ్, బాగా చెప్పారు. రెండవది ప్రాకే పురుగులు ఉన్నాయి. మూడవది ఆకాశ పక్షులు కూడా ఉన్నాయి. 3 అందులో ఉన్నాయి. ఇది ఆ జల్లెడలో, ఆ బట్టలో ఇవన్నీ ఉన్నాయి. ఆకాశం నుండి ఇలాగనే దిగి వచ్చాయి. వాటిని ప్రభు అన్నాడు చంపుకొని తిను అన్నాడు. అవన్నీ కూడాను నిషిద్ధమైనటువంటి, తినకూడనటువంటి జంతువులు, తినకూడనటువంటి ఆకాశ పక్షులు. కాకి తినకూడదు మనం, ఇంకా కొన్ని ఉన్నాయిలేండి. ఆ ప్రాకి పురుగులు మనం తినకూడదు. ప్రభువా నేను ఎట్లా తింటాను? ఎప్పుడూ నేను ఈ నిషిద్ధమైనవి నేను భోంచేయలేదు ప్రభువా అని అన్నప్పుడు ఏంటి దర్శనం అని ఆలోచన చేస్తూ ఉంటే కొర్నేలు దగ్గర నుండి మనుషులు వచ్చారు. అన్యుడు కొర్నేలు, ఒక బ్రాహ్మడు అనుకుందాం. వాళ్ళకి వాక్యం చెప్పాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ప్రభు చెప్పాడు. చాలామంది ఏమంటారంటే, అమెరికాలో నాకు ఒక కూర పెట్టింది. అది ఏం కూర నాకు చెప్పింది. సిస్టర్ ఏమనుకోవద్దు, నేను ఈ కూర తినను అని అన్నాను. ఆమె ఈ వచనం చెప్తుంది. ఏ వచనం? అపోస్తల కార్యములు 10:9 చెప్తుంది. పేతురు గారికి ఇట్లా వచ్చింది కదండి, అవన్నీ ప్రభు చంపుకొని తినమన్నాడు కదా, నిషిద్ధమైనవి అయినా కూడా తినమన్నాడు కదా. అంటే ఇది కూర గురించి కాదండి, జ్ఞాపకం పెట్టుకోండి దయచేసి. ఇది మాంసం గురించి కాదు, ఇది నిషిద్ధమైన జంతువు గురించి కాదు, ఇది నిషిద్ధమైనటువంటి పక్షుల గురించి కాదండి. ఇది దేవుడు ఏమంటున్నారంటే, నీవు ఎవరినైతే దూరంగా పెట్టావో, నువ్వు ఎవరినైతే తాకకూడదు అని అనుకున్నావో, నువ్వు ఎవరినైతే సమరయుల దగ్గరికి వెళ్ళకూడదు, అంటరాని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని నువ్వు అనుకుంటున్నావో, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తున్నాడు దేవుడు. అంతేగాని ఇది ఫలానా మాంసము, ఫలానా కూర, ఫలానా పక్షి, ఫలానా ప్రాకే జంతువు, దాని గురించి దేవుడు చెప్పడం లేదండి. అన్య జనుల దగ్గరికి వెళ్ళు, అన్యులకి మారుమనసు కావాలి, అన్యులు రక్షణలోనికి రావాలి, అన్యులు బాప్సం పొందాలి. నువ్వెంతసేపు నీ వాళ్ళ దగ్గరికే వెళ్తున్నావు, నువ్వెంతసేపు చౌదరీల దగ్గరికే వెళ్తున్నావు, నువ్వెంతసేపు రెడ్ల దగ్గరికే వెళ్తున్నావు, నువ్వెంతసేపు ఈ బ్రాహ్మణుల దగ్గరికే నువ్వు వెళ్తున్నావు. అట్లా కాదు, హరిజనుల దగ్గరికి కూడా నీవు వెళ్ళు, అంటరాని వాళ్ళ దగ్గరికి కూడా నీవు వెళ్ళి స్వార్థ చెప్పన్నప్పుడు అర్థమైంది ఆయనకి. వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ మేడగదిలో దర్శనం కలిగింది. మన జీవితంలో కూడా ప్రియమైన బిడ్డలారా, మేడగది మనుషులమైతే ఎవరినన్నా ఒకరిని యేసు ప్రభు దగ్గరికి మనం తీసుకొని వస్తాం. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మేడగదిలో ఏమేమి జరిగాయండి? మేడగదిలో పస్కా భోజనం, మేడగదిలో ప్రార్థన, మేడగదిలో పరిశుద్ధాత్మ, మేడగదిలో అద్భుతాలు జరిగాయి. మేడగదిలో దర్శనం, విజన్ ఒకటి కలిగింది, దర్శనం కలిగింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దర్శనంతో వస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. హైతనగర్లో మందిరం కూడా కట్టుకున్నాం.
అక్కడ విశ్వాసులు కొంచెం తక్కువ మంది, అయినా ప్రయాసపడి కొన్ని లక్షల రూపాయలు అయింది. ఒక మందిరం కట్టుకున్నాం. మా పిల్లలు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు. షెల్బీ అప్పుడప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు, 1వ తరగతి 2వ తరగతి. సైలస్ ఇంకొంచెం పెద్ద తరగతి. శిల్ప వీళ్ళందరినీ తీసుకొని ముగ్గురు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. బాగానే సున్నం కొట్టుకున్నాం, బాగానే గొడవలు కొట్టుకున్నాం, ఇవన్నీ చేశాం. సామ్యుల్ పాస్టర్ గారు మా బాస్ కాబట్టి మా దగ్గర వచ్చి హైతనగర్ కాదు, నువ్వు దిల్షుఖ్నగర్ పోవాలి అని అన్నాడు. ఒకసారి చూసి రమ్మన్నాడు. దిల్షుఖ్నగర్ వచ్చాం. అక్కడ సెయింట్ థామస్ స్కూల్ అని ఒక స్కూల్ ఉందండి. ఆ స్కూల్లో చిన్న గది ఇచ్చింది. అక్కడ కాంతమ్మ గారు అని ప్రిన్సిపల్ గారు ఉండే, ఆమె ఒక చిన్న గది ఇచ్చి ప్రార్థన. అక్కడ కూర్చునే బల్లలు ఎట్లా ఉన్నాయంటే పొట్టి బల్లలు, చిన్నపిల్లలు కూర్చుంటారు కదా, యూకేజీ ఎల్కేజీ, ఆ చిన్న బల్లలు. నేను అనుకున్నాను ఈ బల్లల మీద కూర్చొని ఎట్లా ఆరాధన చేయి. వాన వచ్చింది, వర్షం వస్తే ఈ కుర్చీలు నెత్తి మీద పెట్టుకునే వాళ్ళం. ఎందుకు అని అంటే వర్షం రాకుండా. ఒక చిన్న తబలా లేదు, ఒక కానుకల కర్ర లేదు, ఏమీ లేదు. ఒక కుర్చీ ఆడ ఉంది. ఆ కుర్చీ కూడాను 3 కాళ్ళే ఉన్నాయి, 4వ కాలుకి ఏదో తెగ్గట్టు ఉంది. ఎన్నడు కింద పడతానో ఏందో నాకు విసుకొచ్చింది. ఏంది ఇంత చిన్న దానికి నన్ను రమ్మంటున్నారు, నేను రాను అని మనసులో అనుకున్నాను. ఇంటికి వెళ్ళాను. నేను పాస్టమ్మ చెప్పాను, ఆడ ఏమీ బాగలేదు. 10 మంది క్రైస్తవులు ఉన్నారు, 10 మెంబర్సే క్రైస్తవులు ఉన్నారు. అక్కడ పోయి వృధానే. ఆ బల్లలు ఇట్లా ఉన్నాయి, కానుకర్ర లేదు, కంజరా లేదు, పాటలు పాడేవాడేవాడే, అన్నీ నేనే తీసుకోవాలా. ఇలా ఉంటే మళ్ళీ 2 పాస్టర్లు మా ఇంటికి వచ్చారు నారాయణగూడ నుండి. పోను అని అనొద్దు, ప్రార్థన చేయమని అన్నారు. మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు పాస్టర్ గారు నేను మాకు ఒక వాక్యం వచ్చింది, పట్టణములో మిమ్మలను ఆశీర్వదించదని అని వచ్చింది. ఆ చిన్న గదినే, ఆ చిన్న విడిది గదినే దేవుడు పెద్దగా చేశాడు. ఆమె 2 రూములు ఇచ్చింది, 3 రూములు ఇచ్చింది. 100 మంది, 200 మంది, 300 మంది, 1000 మంది, 2000 మంది అయ్యారు. హల్లెలూయా చెప్దామండి. దేవుని పని 2000 మంది అయ్యారు. ఎన్నో బాప్తిసాలు. ఒక ల్యాండ్ కూడా కొన్నాము. అది ఒక 3-4 కోట్ల రూపాయలు ఆ దినాల్లోనే అయింది. చక్కగా సేవ జరుగుతూ ఉంది. 16 సంవత్సరాలు దేవుడు ఈ పట్టణంలో ఆశీర్వదించాడు. ఈరోజు కూడా మందిరం అలాగే ఉంది. ఆ మందిరంలో విశ్వాసులు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ప్రకారము వచ్చినందువలన దేవుడు ఆశీర్వదించాడు. మళ్ళీ దేవుడు అన్నాడు, అయ్యా 16 సంవత్సరాలు చాలు అని అన్నాడు. దేవుడు చెప్పినప్పుడు అది ఆయన నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా చెబుదామండి. హల్లెలూయా. ఆ మేడగదిలో దర్శనం, మేడగదిలో అద్భుతం, మేడగదిలో పరిశుద్ధాత్మ, మేడగదిలో ప్రార్థన, మేడగదిలో అంతిమ భోజనం, పస్కా భోజనం. మేడగదిలో ఎన్ని జరిగాయో మీరు చూడండి. దేవుడు నీకు ఒక మేడగది ఇచ్చాడు. ఆ మేడగదిని, ఆ విడిది గదిని మీరు ప్రార్థనా గదిగా చేయండి. ఆ విడిది గదిని పరిశుద్ధాత్మతో నింపబడే గదిగా మీరు చేయండి. ప్రభువా, ఈ మేడగదిలో నన్ను నింపండి, ఈ మేడగదిలో నాకు దర్శనం ఇవ్వండి, ఈ మేడగదిలో నన్ను దర్శించండి, ఈ మేడగదిలో ప్రభువా నేను యాకోబు నిచ్చెను చూడాలి అని అంటే దేవుడు తప్పకుండా ఆ మేడగదిని ఆశీర్వదించే మనుషుడిగా ఉన్నారు. దేవుడికి వందనాలు. నువ్వు మేడగది మనుషుడువా కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. మేడగదిలో ఎన్ని అద్భుతాలు జరిగించారో నాయన. మీరు మీ శిష్యులతో కలిసి భోజనం చేశారు, ప్రార్థనకు జవాబులు అనుగ్రహించారు, పరిశుద్ధాత్మను కుమ్మరించారు. మీకు వందనాలు. స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ దర్శనాలు ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలు. అద్భుత కార్యాలు జరిగించారు మేడ మీద. ఇదిగో దోర్కా అనే తల్లిని మీరు బాగు చేసిన ఆయన, మృతుల్లో నుండి లేపారు. మీకు స్తోత్రాలు. మా మేడ గదులన్నీ కూడా నీ పరమై ఉండేలాగా చేయండి ప్రభువా. మా మేడ గదుల్లో కూడా అద్భుతాలు జరిగించండి ప్రభువా. శుక్రవారం ప్రేయర్ మీటింగ్ జరుగుతున్నాయి, 2వ శనివారం ప్రభువా ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఈ మేడగదిలోనికి మీ బిడ్డలు తీసుకురండి ప్రభువా. ఏదైనా ఒక దినం ఇక్కడ వచ్చి మీ పిల్లలు ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ప్రార్థన చేసుకోవడానికి ఇదిగో ఈ మేడగదిని వాళ్ళు వినియోగించుకోవడానికి ఒక దయచేయమని యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి.